బిర్యానీ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా నేను చూపిస్తున్నాను. చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూడండి. ప్రాసెస్ మొత్తం చూడండి, మంచిగా చేసుకోండి. నేను ఏదైతే చెప్పానో అదే విధంగా చేయండి. టేస్ట్ మాత్రం రెస్టారెంట్ కంటే కూడా సూపర్ ఉంటుంది. ఒకసారి మీరే టేస్ట్ చేసి మళ్ళీ నాకు చెప్తారు ఎలా ఉందనేది, కామెంట్ చేస్తారు. సో ఇట్లా చికెన్కి మ్యాగ్నేట్ చేసుకొని ఉప్పు, కారం, పెరుగు, అన్ని మసాలాలు మనం ఇంట్లో నూరిన మసాలాలే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఇంట్లో నూరినవే, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇలా మ్యాగ్నేట్ చేసుకొని ఒక ½ అన్ అవర్ పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో. రైస్ అయితే ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇట్లా చికెన్ దమ్కి వేసుకోవాలి. రైస్ కొంచెం ఉడికినప్పుడు తీసేసి చూసి 70% ఉడకాలి రైస్, 70 to 80% ఉడకాలి. ఆ రైస్ని తీసుకొని ఇలా దమ్కి వేసుకొని ఫ్రైడ్ ఆనియన్ వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని నెయ్యి వేసుకొని మసాలా వేసుకొని దమ్కి పెట్టడమే. ఇంతే, దమ్ పెట్టిన ఒక 20 to 30 మినిట్స్ తర్వాత తీసి చూడండి. స్మెల్ కూడా పక్కింటి వాళ్ళకి, ఎదిరింటి వాళ్ళకి అందరికి వచ్చేస్తుంది.